పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే చదువు సాగునీరు మా ప్రాధాన్యం. సో ప్రపంచ చిత్రపటంలో తెలంగాణని ఉన్నతంగా చూపించేది ఇవే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే, విద్యా అభివృద్ధిలో భాగంగానే పాల్వంచలో ఎర్త్ సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో స్వరాష్ట్ర కళ సాకారం చేసుకునేందుకే వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాం అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కొంతమంది కూడా ఇక్కడ పాల్గొన్న ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషనరీ. సో తర్వాత పనితీరు ప్రకారం ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో కూడా ఆలోచిస్తామంటూ కూడా చెప్పారు. సో కాళ్లలో కట్టె పెట్టడం రాజకీయాల్లో మామూలే, ఆ కట్టెను పక్కన పడేసి ముందుకు పోవాలి. సో పిసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, మంత్రులకు చేసిన నేతలకు చేసిన కొన్ని సూచనలు ఇవి. సో కాలంలో కట్టెలు పెట్టిన వాళ్ళని పక్కకు తోసేసి ముందుకు సాగాలి రాజకీయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో యాప్ పై దుమారం. సో సంచార్ సాధిని కొత్త ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాలు ధ్వజమెత్తాయి. సో దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఒక స్పష్టం కూడా వచ్చింది. సో రిజిస్టర్ చేసుకుంటేనే పని చేస్తుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టం వచ్చింది. సో ఇందుకే ఆ విమర్శలు అంటే ఇక్కడ చూద్దాం. ప్రజల గొంతు నులిమే చర్య అంటూ కాంగ్రెస్ విమర్శించింది. సో వ్యక్తిగత గోప్యతపై దాడేనంటూ కూడా కేజ్రీవాల్ కామెంట్ చేశారు. సో యాప్ ను డిలీట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఈ విమర్శలకైతే కేంద్రం ఒక స్పష్టం చేసింది. హెల్త్ పాలసీపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు, సీనియర్ నాయకులతో ఏర్పాటు. 5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సాక్షిలో కూడా ప్రధానంగా నిన్న జరిగిన సమావేశం గురించి ఇక్కడ కనిపిస్తుంది. సో కాళ్ళల్లో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్. సో నేను పడిపోయా, ఎవరు వచ్చి లేపాలంటే కుదరదు, సో మనమే లేవాలి అంటూ కూడా ఆయన సూచనలు జారీ చేశారు. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం ఇది. సో సమాజంలో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్ లో అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి. సో మనకు దేవుడి విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు, మీ విషయంలో ఎలా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పారు. సో పార్టీలో స్వేచ్ఛ లేకపోతే ఈ పార్టీకి కనుమరుగయ్యేది. మీరు కుటుంబ పెద్దల్లా వ్యవహరించాలి, అసంతృప్తులతో మాట్లాడాలి. సో 6 నెలల్లో ప్రొబేషనరీ పీరియడ్, కష్టపడి పని చేయాలంటూ సీఎం వ్యాఖ్యలు. సో ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశలోనే పని చేయాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. సో సోనియా గాంధీ అలాగే రాహుల్ పై ఎఫ్ఐఆర్ ఖండిస్తూ టీపీసీసీ కార్యవర్గ ఏకగ్రీవ తీర్మానం అయితే తీసుకుంది. ఇందాక చూసుకున్నాం హెల్త్ పాలసీ కేసు పైన. సో హెల్త్ పాలసీపై బీఆర్ఎస్ పోరుపాటు. సో నేటి నుంచి 2 రోజుల పాటు పారిశ్రామిక వాడలను సందర్శించనున్న గులాబీ నేతలు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు కేటీఆర్. సో 8 నిజా నిర్ధారణ బృందాల ఏర్పాటు. నేడు జీడిమెట్లకు కేటీఆర్ రానున్నారు ఇదే అంశంపై. రాష్ట్రంలో 2 ఫిఫా అకాడమీలు. దేశ తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ ఒకటి, 2 పురుషుల ఫుట్బాల్ అకాడమీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ సందర్భంగా ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే హైదరాబాద్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ నిర్వహణపై కూడా మరో ప్రకటన అయితే చేయనుంది. సో వివిధ రాష్ట్రాల సీఎంలకు కూడా ఆహ్వానం అందింది ఇప్పటికే. సో అతిథులకు ప్రత్యేక సావినరీ కిట్లతో కూడా స్వాగతం పలికే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. హాఫ్ ఫుల్ కు ఆశపడొద్దు అంటూ కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. మంచోళ్లను సర్పంచ్ గా ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటూ కూడా ప్రజలకైతే సూచనలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, సాగునీటి విధానాలతోనే రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం ఉంటుంది అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ వర్సిటీని ఓపెన్ చేశారు. నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపన జరుగుతుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి, ఉత్తర్వులు ఇచ్చారు, నిధులు విడుదల కాలేదు. ఎన్నికల ఖర్చుపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. సో పంచాయతీ కార్యదర్శులపైనే పూర్తి భారం పడే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందనమాట. సో తక్షణమే నిధులు విడుదల చేయాలి అంటూ కూడా పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కు ఎంపీడీఓల వినతి పత్రాలు కూడా అందజేశారు. ప్రతిష్టంభనకు తెర. సో ఎస్ఐఆర్ పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. సో
8న వందే మాతరం అలాగే 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఏసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక సజావుగా సభలు జరుగుతాయి అంటూ కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో పార్లమెంట్ సమావేశంలో రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే సర్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతల నిరసనను ఇక్కడ చూసుకోవచ్చు మనం. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సో తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక ఘటన మనకు తెలిసిందే. సో అలా అయితేనే సినిమాలు నైజాంలో 2 రోజులైనా ఆడుతాయి, చెప్పకపోతే ఆడవు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెబితేనే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనిస్తాం, లేకపోతే లేదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ ఇప్పుడు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో తెలంగాణ వనరులు వాడుకొని ఎదిగిన పవన్ కళ్యాణ్ తిక్క మాటలు మాట్లాడడం మానుకోవాలి అంటూ కూడా వాళ్ళు సూచనలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే సేవా తీర్థిలో పిఎంఓ కొత్త కాంప్లెక్స్ లోకి ప్రధానమంత్రి కార్యాలయం తుది దశలో భవన సముదాయం నిర్మాణ పనులు పూర్తయినట్టు తెలుస్తుంది. అలాగే రాజ్ భవన్ పేరు ఇక లోక్ భవన్ గా మార్చారు. హైదరాబాద్ సిటీ మధ్యలో నయా ఎక్స్ప్రెస్ వే, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలి శిల్ప లేఅవుట్ దాకా 10 కిలోమీటర్ల రోడ్డు. పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలో నిర్మాణం జరుగునుంది. హైదరాబాద్ సైబరాబాద్ కూడా అనుసంధానం కానున్నాయి. నగరం మధ్యలో నుంచి ఓఆర్ఆర్ కు వెళ్లేలాగా రూపకల్పనలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. 6-7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జే ఉండనుంది. అండర్ పాలసీతో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించి. వెలుగులో కూడా ప్రధానంగా ఇదేంది, ఇందాక చూసుకున్నాం ఎన్నికల సంస్కరణపై 9న చర్చ జరగాలి అంటూ కూడా విపక్ష నేతలు ఇక్కడ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేసిన ఒక విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ ఆవరణలో సర్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మరోసారి ఇక్కడ చూసుకుంటే అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాం అంటూ కూడా అధికార పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను 100 సార్లైనా కలుస్తాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేశారు. ఇవ్వకపోతే పోరాడే హక్కు మాకుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు రండి. ప్రధాని మోదీ రాహుల్ ను ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులకు ఇన్విటేషన్, అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా ప్రణాళికలు రెడీ చేసింది ప్రభుత్వం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఆహ్వానించనున్న మంత్రులు. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ పోరు నడుస్తుంది. ఇప్పటికీ 2 పోలింగ్ దశల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. దానికి సంబంధించిన ఒక అంశం ఇక్కడ చూసుకోవచ్చు. పంచాయతీ బరిలో యువతరం. నామినేషన్లు వేసినోళ్లలో 30 నుంచి 40 ఏళ్లలోపు వాళ్ళే 73% ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సర్పంచ్ బరిలో 62%, వార్డు సభ్యులో 78% యువతే ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. మొదటి 2వ విడత నామినేషన్ లో ఇదే ట్రెండ్ గా నడుస్తుంది ప్రస్తుతం. ఇందాక చూసుకున్నాం, సారీ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ మంత్రులు కొందరు. హైదరాబాద్ అత్తర్ పోచంపల్లి ఇక్కత్. ఈ నెల 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో సబ్మిట్, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ ఘన చరిత్రను చాటేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 3,000 మందికి పైగా దేశ విదేశీ అతిథుల రాక, 500 మంది వరకు అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా 3 హెలిప్యాడ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్, 40కి పైగా స్టాల్స్, రాత్రి వేళ లేజర్ షోలు, డ్రోన్ల షోలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే సకినాలు, అప్పాలు, బాదంకి జాలి, మహువా లడ్డూలు. గ్లోబల్ సబ్మిట్ కి రానున్న అతిథులు ఎవరైతే ఉన్నారో వారికి తెలంగాణ రుచులు చూపించే ఒక దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. అతిథులకు అందించనున్న ప్రభుత్వం. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.